భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందిందని మరియు 154 దేశాలు భారతదేశానికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత విటో పవర్ను పొందిందని సుధీర్ చౌదరి మరియు పాల్కీ శర్మ ఉపాధ్యాయ వంటి ప్రముఖ జర్నలిస్టులు రిపోర్ట్ చేసిన నిజమైన వీడియోలట ఇవి. కానీ ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. అలాగే ఈ రెండు న్యూస్ రిపోర్ట్లు కూడా డీప్ ఫేక్ ఆడియోలతో చేసిన వీడియోలు కాబట్టి ఈ పోస్టులు ఫేక్. నటి రాణి ముఖర్జీ బరువు పెరిగిందని వ్యాఖ్యానించాడని జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పై ఆమె అరుస్తున్న వీడియో అట ఇది. కానీ సర్దేశాయ్ కోరిక మేరకు ముఖర్జీ తన మర్దాన్గి సినిమాలోని ఒక సన్నివేశాన్ని నటిస్తున్న క్లిప్ ను బాడీ షేమింగ్ సంఘటన అని చెప్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. భారతీయులందరూ ఈ దీపావళికి భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ లేఖను జారీ చేశారంట. ఆయన తన మన్ కీ బాత్ షోలో ఇలాంటి విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమే అయినా ఈ లేఖ మాత్రం నకిలీది. దీన్ని ఆయన కార్యాలయం జారీ చేయలేదు కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టించేలా ఉంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా భారత ఓపెనర్ స్మృతి మందన పాదాలను తాకినప్పుడు తీసిన ఫోటో అట ఇది. కానీ నిజానికి ఇది ఒక ఏ జనరేటెడ్ ఇమేజ్ కాబట్టి ఈ పోస్ట్ కూడా ఫేకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.